కొలువు ఉంటేనే సరిపోదు ఆందాను గవర్నమెంట్ ఇచ్చే జీతం గొర్రె తోకంతుంటే బల్ల కిందంగా చేతులు పెడితే వచ్చే పైకం గొర్రంతుంటది. అట్లని ముచ్చట అందరికీ కాదుల్లో, కొందరికి మాత్రమే. గిట్ల చిన్న చిన్న అధికారులే వేలు లక్షలు వసూలు చేస్తున్న ఈ జమానలా ఓ పెద్ద అధికారి ఎంత జమ చేసిండో చూడుండ్రి. అంతకంటే మొదలు చెమడని నీళ్ళు తాగుండ్రి. ఎందుకంటే సారు వారి సంపాదన చూస్తే కండ్లు గిర్రుమంటాయి. వామ్మో వామ్మో, ఏం డబ్బులు, ఏం సొమ్ములు. అసలు అవి పైసలు అనుకుండా, లేకుంటే పెంట మీద దొరికే పెంకాసలు అనుకుండా చూస్తుంటేనే కళ్ళకు చక్కెర వచ్చినట్లయితే. అసలు ముచ్చట్లకు పోతే గీ మీసాల పోలీసు సారు హరిచరణ్ సింగ్ బుల్లార్ పంజాబ్ రాష్ట్రం పోలీసు శాఖల DIG పోస్టులు ఉన్నాడు. అయితే తుక్కు సామాన్ల దంద చేసే ఓ వ్యాపారిని కేసులకేంచి తప్పించేందుకు 8 లక్షల లంచం నెల నెల మామూలు అడిగిండట ఈ మూడో సింహం. దీంతో ఇంత పనికొచ్చిన సారు అని CBIకి చెప్తే వాళ్ళు ఈ కాకి మీద గట్టి కన్నేసిర్రు. సీను కడి చేస్తే చండీగఢ్లో ఉన్న సారింట్లో ఇగో ఈ కట్టలకు కట్టలు కాదు గుట్టలకు నోట్ల కట్టలు దొరికినాయి. ఇక దొరికిన పైసల్ని చూసి CBI వాళ్ళకే కండ్లు గిర్రున తిరిగినాయట. లెక్క పెట్టుడు మనతోని కాదని మిషన్లు తెప్పించి లెక్క పెట్టిస్తే 5 కోట్ల పైకం తేలింది. ఇక బంగారం ముచ్చట చూస్తే అంత కలిపితే ఓ మోతాదు దుఃఖనమే పెట్టొచ్చు. అట్లా కిలోన్నర బంగారం, తోపుతురుం కార్లు, బయటి దేశం గడారాలు, 40 లీటర్ల బయటి మందు, పిస్తోళ్లు, తుపాకులు, తూటాలు, ఇండ్ల కాగితాలు, భూముల కాగితాలు. అబ్బో సారు ఆందానికి అంతు లేదు పంతు లేదు. మరి ఒక్కతానే చెకింగులు చేస్తేనే గీ రేంజ్లో బయటపడ్డది. మొత్తం జాగల్లో ఎంకులాడితే ఇంకెంత దొరుకుతుందో ఏమోనని మోక పెంచిర్రట అధికారులు. అన్నట్లు ఈ కాకి సీదా లంచం తీసుకోకుండా నడుమ దళారు గాని పెట్టుకుండాట. ఇక వాడిని పట్టుకొని దులుపరిస్తే 21 లక్షలు పట్టుబడ్డాయట. మరి అంత పెద్ద కుర్చీలో కూర్చున్నాడంటే గీంతన్ని వెనకేసుకోవాలి. లేకుంటే రేపు సర్కారు కొలువు చేసి ఏం సంపాదించినావు అని ఎవరన్నా అంటే ఎంత ఇజ్జత్ కాచరా అని అనుకుంటూ ఏం పాడో గాని మొత్తానికి అవినీతి మూడో సింహానికి ముక్కుతాడేసి జైల్లో పెట్టిర్రు అధికారులు.